మావోయిస్టులతో చర్చలు జరిపితే శాంతియుతంగా పరిష్కారమయ్యే విధంగా చూడాలన్నారు పౌర హక్కుల సంఘం నేత గాదే ఇన్నయ్య. కరెగుట్టలను చుట్టుముట్టిన బలగాలను వెంటనే వెనక్కి పంపాలని డిమాండ్ చేస్తున్నారు. మొదలు వాళ్లంతా భారత పౌరులని, ఆ తర్వాతే నక్సలైట్లన్నారు. ఈ కాల్పుల్లో పోలీసులు, ప్రజలు, నక్సలైట్ల ప్రాణాలు కోల్పోతారంటున్న గాదే ఇన్నయ్యతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. 10,000 బలగాలు కూడా గుట్ట చుట్టూ కూడా మోహరించారు. ఇటు ఛత్తీస్గఢ్, ఇటు ములుగు జిల్లా నుంచి కూడా కేంద్ర బలగాలు మొత్తం మోహరించాయి. ఒకవైపు చర్చలు అంటున్నారు, లొంగిపోవాలని చెప్తున్నారు, ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు. మేమైతే ఇప్పుడు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతోటి చర్చలు జరపమని కూడా మేమేమంటలేము. మేమేమంటున్నామంటే భారతదేశంలో 1947 తర్వాత ఈశాన్య భారతదేశంలో కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రాష్ట్రాల్లో కాల్పుల విరమణ చేసుకున్న అనేక వందల ఘటనలు, సందర్భాలు ఉన్నాయి. కాల్పుల విరమణ ఈరోజు ఏదో తెలంగాణలో ఉన్న పౌర సమాజం అడుగుతున్నది, ఇది వింత కోరిక, గొంతెమ్మ కోరిక, ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదు, భారత రాజ్యాంగ పరిధిలో లేదు అనేది ఏం లేదు. 1950 నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం కూడా అనేక ఉద్యమ పోరాట సంస్థలతోటి కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్నది. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసుకున్నారు. నిన్నగాక మన మోడీ గారు 11.5 సంవత్సరాల ప్రధానమంత్రి పాలనలో కూడా అనేక సందర్భాలు అనేక సంస్థలతోటి, పోరాట సంస్థలతోటి సీజ్ ఫైర్, కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్నారు. రాజ్యాంగ పరిధిలో, చట్ట పరిధిలో ప్రజాస్వామ్యబద్ధంగా కాల్పుల విరమణ అనే ఒప్పందం చేసుకోమని మేము అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్య డిమాండు, ఇది రాజ్యాంగ పరిధిలోనే డిమాండే. ఇదేమి గొంతెమ్మ కోరిక కాదు, వింత కోరిక కాదు, ఇది దేశ చరిత్రలో కనీ విని ఎరగందేం కాదు. కాబట్టి కావాలంటే మేము 50 నుంచి ఇప్పటిదాకా భారతదేశంలో ఎన్ని వందల సార్లు ఎవరెవరితోటి నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 3-4 సంవత్సరాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్నటువంటి చరిత్ర ఉంది. కావాలంటే మీకు ఆ సమాచారం అంతా కూడా ఇవ్వగలుగుతాం. మీడియా కూడా దీని అంతా కూడా అధ్యయనం చేయాలి. ఇలా మావోయిస్టులు వాళ్ళు బలహీనపడ్డారు, వాళ్ళు శక్తిహీనుడు అయిపోయినారు, వాళ్ళ బలం తగ్గింది కాబట్టి కాల్పుల విరమణ అడుగుతున్నది అది బలపడ్డరా, బలపడలేదా, లేకపోతే ఇంకోటి అయిందా అనేది వాస్తవం. వాళ్ళు భరతమాత ముద్దు బిడ్డలు, వాళ్ళు భారత పౌరులు. భారత పౌరులని భారత రాజ్యాంగం చంపుకుంటుందా? ఏ కన్న తల్లి అయినా, ఏ కన్న తల్లిదండ్రులైనా తన బిడ్డల్ని చంపుకుంటారా? చంపుకునే సంస్కృతి ఉందా? మానవ సమాజంలో జరుగుతుంది అట్లా? ఒకవేళ అట్లా జరిగితే మనం ఏమంటాం? క్రూర మృగాలు కావాలని మనం చూస్తాం. కాబట్టి వాళ్ళ మీద కేసులు ఉండొచ్చు, వాళ్ళ మీద అవార్డులు ఉండొచ్చు, రివార్డులు ఉండొచ్చు, వాళ్ళు నేరాలు చేయొచ్చు, వాళ్ళ హంతకులు కావచ్చు, వాళ్ళు మీ భాషలో టెర్రరిస్టులే కావచ్చు. వాళ్ళు ఒకవేళ టెర్రరిస్ట్ అయితే రాజ్యము లేకపోతే ప్రభుత్వాలు టెర్రరిస్టులు అవుతారా? ప్రభుత్వాలు టెర్రరిస్టులు అయితే మరి ప్రజలందరూ ఏం కావాలి? 145 కోట్ల ప్రజలు, భారత ప్రజాస్వామ్యం నమ్ముకున్న వాళ్ళు, భారత రాజ్యాంగం నమ్ముకున్న వాళ్ళు మరి ఏం కావాలి? ఇప్పుడే అందిన సమాచారం ప్రకారము మేము ఉదయం నుంచి చెప్తా ఉన్నాం కదా, అక్కడ 3 హెలికాప్టర్లు ఉన్నాయి. 2 హెలికాప్టర్లు 11:30 ఒకసారి మొత్తం ఆ కర్రగుట్టలు సుమారు 50 కిలోమీటర్ల పొడుగులా ఉంటాయి, 12 కిలోమీటర్ల వెడల్పులా ఉంటాయి, సుమారు 2 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. అంత విశాలమైనటువంటి ఆ కర్రగుట్టల ప్రాంతంలో ఇవాళ 11:30 గంటల ప్రాంతంలో 2 హెలికాప్టర్లు డ్రోన్లు పెట్టుకొని సంచరించినాయి. మళ్ళా తిరిగి 1:30 గంటల ప్రాంతాల్లో మళ్ళీ అదే 2 హెలికాప్టర్లు మళ్ళా అదే కర్రగుట్టల మీద తిరిగినాయి. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారము 3 హెలికాప్టర్లు అత్యంత ఆధునిక ఆయుధాలతోటి, బాంబులతోటి కర్రగుట్టల మీదకి ఇప్పుడే పోతున్నాయని ఛత్తీస్గఢ్ నుంచి అందిన మీడియా సమాచారం ప్రకారం అందుతున్నది. కాబట్టి ఈరోజు భారతదేశ 145 కోట్ల ప్రజలారా, మన బిడ్డలు చచ్చిపోబోతున్నారు. వాళ్ళు పోలీసులైనా, వాళ్ళు నక్సలైట్లైనా, వాళ్ళు సాధారణ పౌరులైనా ఎవ్వరు కూడా చనిపోవడానికి వీలు లేదని
మేము కోరుకుంటూ ఏదైతే కర్రెగుట్టలకు సంబంధించిన కేంద్ర బలగాలు మోహరించాయో వెంటనే వెనక్కి పిలిపించుకోవాలి, శాంతి చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించాలి, అవసరమైతే ప్రజా సంఘ నాయకులే మావోయిస్టుల దగ్గరికి పోయి చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లన్నింటిని కూడా ప్రభుత్వం తెలియజేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నాం. కెమెరామెన్ సీనుతో సురేష్, బిగ్ టీవీ.